మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తరపున మా గ్రామస్తులు అందరూ తరపున చిత్తూరు డిఓ గారికి, కలెక్టర్ సార్ గారికి నమస్కరించుకొని మా విన్నపం ఏమంటే, ఇప్పుడు మా గ్రామంలో 1 నుండి 5వ తరగతి వరకు స్కూల్ ఉంది. కానీ ఆ స్కూల్ నుండి పిల్లల్ని ఎల్బీపురం స్కూల్కి చేర్పిస్తామంటా అన్నారు. కానీ మాకు రైల్వే ట్రాక్ అడ్డము, మేము కూలీనాలు చేసుకునే వాళ్ళము. పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలి తీసుకురావడానికి మాకు సౌకర్యం లేదు. మా ఊర్లో స్కూల్ ఉంటే మా ఊరు స్కూల్లో మేము చదివిపిస్తాము. అక్కడైతే మేము పంపించగలము. మేమేదో కూలీనాలు చేసుకునే వాళ్ళం, మేము బావి కాడికి దాడికి పోయి వచ్చేవాళ్ళం, పిల్లల్ని చూసుకోలేము. మా అవసరం ఏమంటే మా ఊర్లోనే మాకు స్కూల్ కావాలి. ప్రైమరీ స్కూల్ మాకు పెట్టి మా ఊరు నుండి వేరే ఊరికి మార్చకుండా మాకు ఇక్కడే స్కూల్ కావాలని గ్రామస్తులు అందరూ తరపున మేము అడుగుతున్నాము డిఓ గారిని, కలెక్టర్ సార్ గారిని. దీనికి మాకు సహకరించి మా ఊరు స్కూల్ని మా ఊర్లోనే ఉండే విధంగా మాకు సహాయం చేయాలని కోరుకుంటున్నాము. ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు టీసీ, కానీ మేము ఎవరు తీసుకునేదానికి సిద్ధంగా లేము. మాకైతే టీసీలు వద్దు. పిల్లలకు భోజనాలు లేదంటే కూడా మా ఇంట్లో మేము పెట్టించి మా పిల్లలు మేము చదివించుకుంటాము. కానీ మేము మాత్రం పక్క స్కూల్లో చేర్పించము. మాకు రైల్వే ట్రాక్ అడ్డంగా ఉంది. మా పిల్లలు ఏదైనా అయితే ఎవరు బాధ్యత తీసుకుంటారు? అందువల్ల మాకైతే చాలా భయంగా ఉంది. మా పిల్లలు మేము పంపించలేము. గురించి మేము విన్నవించుకున్నది ఏమనగా, మా గ్రామంలో మా స్కూల్ ఉండాలి. మా పిల్లలందరూ కూడా పక్క గ్రామానికి వెళ్ళి చదువుకునేటంత వాళ్ళకి అంత చిన్న పిల్లలు అంత దూరం వెళ్ళలేరు. వాళ్ళకి రోజు నడిచి వెళ్ళి రావడానికి అక్కడ ఏదైనా పడి గుంతలు, రోడ్లు అంతా కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. వాళ్ళు వెళ్ళి అంత దూరం రోజు రాలేరు. మేమైతే ఏదో పనులు చేసుకుంటూ ఉంటాము. మేము రోజు తీసుకొని వదిలేసి మళ్ళీ తీసుకొని వచ్చేదానికి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. అదే కాకుండా మా మెయిన్ ఏంటంటే, మా స్కూల్ పక్కన అక్కడ రైల్వే ట్రాక్ ఉంది. ఆ ట్రాక్ని ఎంతసేపు 24 గంటలు ట్రైన్లు వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. పిల్లలు వచ్చే దారిలో కానీ పోయే దారిలో కానీ ఆ ట్రైన్కి ఆటలాడుకుంటూ అట్లా ఇట్లా పోరని ఏం గ్యారెంటీ. అదేవిధంగా ఆ రోడ్లో వెహికల్స్ చాలా వస్తూ ఉంటాయి. పిల్లలు పోయేటప్పుడు ఇబ్బందే, వచ్చేటప్పుడు ఇబ్బందే. ఇంత ఇబ్బందిలో మా పిల్లల్ని మేము పక్క స్కూల్కి పంపించడానికి మేము ఎటువంటి సహకారాన్ని మేము తెలియపించము. మేమందరూ కూడా అంగీకారంగానే ఉన్నాము. అంగీకరించలేదు మేము ఎవరు కూడా. ఎందుకంటే మా పిల్లలు చిన్న పిల్లలు ఎంత దూరం వాళ్ళు నడిచి వెళ్ళేదానికంటే మా ఊర్లో మా స్కూల్ ఉంది కదా, మా స్కూల్లోనే మా పిల్లలు చదవాలి. మేమందరూ కూడా మేము ఎవరు కూడా టీసీ తీసుకొని పక్క గ్రామంలో చేర్పించము. మేమందరూ కూడా మా పిల్లల్ని ఈ గ్రామంలోనే చదివించుకుంటాము. దయచేసి మీరు మా విన్నపాన్ని విని ఈ మా స్కూల్ని మాకే ఉంచండి. మా ఊర్లో మా గ్రామంలో స్కూల్ ఉండాలి. మా పిల్లలు ఇక్కడే చదవాలి. మీరు ఫుడ్ మధ్యాహ్నం భోజనము పెట్టకుండా ఇట్లా మర్చి చేస్తాం. మేము కూడా మా పిల్లలకు ఫుడ్ పెట్టి కూడా కావాలంటే మేము ఈ స్కూల్లోనే చదివించుకుంటాం. కానీ పక్క గ్రామానికి అయితే పంపించేటువంటి అవకాశం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మేము అంగీకరించము. నమస్తే.